నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీ. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ లో ఉన్నాయి. ఇక్కడ ఆర్టిజన్స్ అందరూ మా సమస్యలను పరిష్కరించట్లేదు, ఈ ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వం నుంచి ఇవే ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున మహా ధర్నా ఏర్పాటు చేశారు. మాట్లాడదాం అసలు ప్రభుత్వం ఏం చెప్తా ఉంది వీళ్ళకి సంబంధించి. అలా చెప్పండి, చాలా రోజులుగా మీరు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, మా ధర్నా చేస్తా ఉన్నారు, అయినా కూడా ప్రభుత్వం నుంచి కొంచెం కూడా చలనం రావట్లేదు. అసలు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే ఏం చెప్తాను ప్రభుత్వం? అయితే గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందన్న విషయము మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి తెలుసు. గతంలోనే పాదయాత్ర సందర్భంగా అనేక దఫాలుగా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మీ సమస్య మా ప్రభుత్వం రాగానే పరిష్కరిస్తామన్నారు. బట్టి విక్రమార్క గారు కూడా ఈ విషయమే మాట్లాడారు పాదయాత్ర సందర్భంగా. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఆర్టిజన్ అంటే ఎవరైనా అడుగుతారు. ఈ విద్యుత్ సంస్థలు నడుస్తున్నాయే ఆర్టిజన్లతోటి కదా. విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్లు ఉన్నారన్న విషయం ప్రభుత్వంకు తెలియదా? ముఖ్యమంత్రికి తెలియదా? బట్టి విక్రమార్క గారికి తెలియదా? తెలుసు. అయినా మమ్మల్ని కొంతమంది చెప్తున్నటువంటి తప్పుడు నివేదికలతోటి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెగ్యులర్ ఎంప్లాయీస్ చేస్తున్నటువంటి పని ప్రదేశంలో, శాశ్వత పని ప్రదేశంలో వాళ్ళు చేస్తున్న పని మేము చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ విద్యుత్ సంస్థలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో విద్యుత్ సంస్థలలో 2 సర్వీస్ రూల్స్ వచ్చినాయి. ఆర్టిజన్లకు సపరేట్ రూల్స్, రెగ్యులర్ ఎంప్లాయీస్ కు సపరేట్ రూల్స్. మేము కూడా ఈ విద్యుత్ సంస్థల్లోనే పనిచేస్తున్నాం. ఒకటే సర్వీస్ రూల్స్ కొనసాగించాలి. సర్వీస్ రూల్స్ ఏపీఎస్ఈబి సర్వీస్ రూల్స్ అమలు చేయాలి. ఆర్టిజన్ల కన్వర్షన్ అమలు చేయాలని ఈరోజు మేము 9 నెలలుగా ఉద్యమాలు చేస్తా ఉన్నాం. శాంతియుత నిరసనలు జరుపుతా ఉన్నాం. ప్రభుత్వానికి ఇప్పటికి కూడా వ్యతిరేకంగా ఎక్కడా చేయలేదు. అయినప్పటికీ ప్రభుత్వం యాజమాన్యం స్పందిస్తలేదు. కాబట్టి ఈరోజు ఇందిరా పార్క్ వద్ద మేము కుటుంబ సభ్యులతోటి మహాసభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగానన్నా ప్రభుత్వం మా గురించి ఆలోచిస్తారన్న ఉద్దేశంతో మా కుటుంబ సభ్యులతోటి రావడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎలా ఉండే అన్న మీ ఆర్టిజన్స్ యొక్క పరిస్థితి? అంటే అప్పుడు ఆ ప్రభుత్వం పట్టించుకునే పాపన పోయిందా, లేకపోతే అది కూడా అదే పరిస్థితి? అప్పుడు కూడా ఇదే పరిస్థితి. దపదపాలుగా ఉద్యమాలు చేసినాం. గతంలో చంద్రబాబు నాయుడు మాకు మోసం చేసి ఈ విద్యుత్ సంస్థలలో కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చిర్రు. ప్రపంచ బ్యాంకు వ్యవస్థతోటి, ప్రపంచ బ్యాంకు షరతులతోటి ఈ వ్యవస్థను తీసుకొచ్చిర్రు. 4 ముక్కలుగా విద్యుత్ సంస్థను విడదీసిన తర్వాత, ఏపీఎస్ఈబిని విడదీసిన తర్వాత ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పెట్టుకోవడం స్టార్ట్ చేసిర్రు. అప్పటి నుంచి మా కష్టాలు మొదలైతేనే ఉన్నాయి. కాంట్రాక్టర్ దగ్గర నుంచి దపదపాలుగా పోరాటాలు చేసి ఈరోజు మేము తెలంగాణ గవర్నమెంట్ లో ఆర్టిజన్ గా గుర్తించబడ్డాం. తెలంగాణ గవర్నమెంట్ మేము తెలంగాణ ఏర్పడంగానే ఉద్యోగులందరినీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ పర్మనెంట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. కానీ ఆ ప్రభుత్వం కూడా మా గురించి పట్టించుకోకపోతే దపదపాలుగా పోరాటాలు చేసినాం. పోరాటాలు చేస్తే పర్మనెంట్ చేస్తున్నామని 23,667 మందిని పర్మనెంట్ చేస్తున్నామని అసెంబ్లీలో చెప్పిండు ముఖ్యమంత్రి. ఆ అసెంబ్లీలో చెప్పిన మాట ఇప్పటికీ నెరవేరలేదు. ఇప్పటికీ నెరవేరకుంటే ఈ ప్రతిపక్ష నాయకునిగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు, అప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు మన రేవంత్ రెడ్డి గారు, ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులు మీరు ఆర్టిజన్లను మోసం చేసిరని చెప్పిండు. మరి మీరు చేస్తుంది ఏందని ఈ రోజు ప్రశ్నించదలుచుకున్నాం. 9 నెలల నుంచి ఉద్యమాలు చేస్తుంటే స్పందించకుండా, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా, ఇది ప్రజాపాలన అంటూరు, ప్రజా ప్రభుత్వం అంటూరు. మరి మాకు ఆర్టిజన్లను కూడా ఈ రాష్ట్రంలో ప్రజలమే కదా, మమ్మల్ని కూడా పిలవాలే కదా, కనీసం మా గోడు వినాలే కదా, మా సమస్య ఏందో వినాలే కదా. మేము కన్వర్షన్ అయ్యడం వల్ల ₹1 కూడా ప్రభుత్వం మీద యాజమాన్యం కూడా బార్డెన్ పడే పరిస్థితి లేదు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదు, యాజమాన్యం స్పందించడం లేదు. కాబట్టి ఇప్పుడు మేము కుటుంబ సభ్యులతో ఈరోజు వచ్చినాం. భవిష్యత్తులో ఈరోజు సమ్మె నోటీస్ ఇస్తాం. భవిష్యత్తులో రైతులను, మా ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సమ్మె చేసి తీర్థం, మా హక్కులు సాధించుకుంటాం. కార్మికుల హక్కులు ఇవి. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా మనకు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒకే సంస్థలో ఒకే సమాన పని, సమాన వేతనం ఉంది. అది కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఈరోజు యాజమాన్యాలు ఉన్నాయి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే బెనిఫిట్స్ చేంజ్ ఉన్నాయి. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు 2 వర్గాలుగా ఉన్నారు. రెగ్యులర్ ఎంప్లాయీస్, ఆర్టిజన్స్. క్రెడిట్ కార్డు ఉంటుంది వాళ్లకు. క్రెడిట్ కార్డు ఏమో స్పెషల్ వార్డ్ ఇచ్చి వాళ్ళకు వైద్యం చేస్తారు. మాకు షేరింగ్ జనరల్ వార్డ్ ఇచ్చి వైద్యం చేస్తారు. షాక్ వచ్చి ఎక్కువ మంది హాస్పిటల్లో పడేది, చనిపోయేది ఆర్టిజన్ ఉద్యోగులు, కింది స్థాయి ఉద్యోగులు. పోల్ టు పోల్ వర్క్ చేసేది మేము, ప్రజలకు విద్యుత్ అందించేది మేము.
విద్యుత్ ఉత్పత్తిలో కూడా మేమే, అంటే జెన్కోలో పనిచేసి బొగ్గు వేసి విద్యుత్ ఉత్పత్తి చేసే దగ్గర మేమే ఉన్నాం. ట్రాన్స్కోలో పెద్ద సబ్ స్టేషన్లు 400 kV కూడా మా ఆర్టిజన్లే పనిచేస్తా ఉన్నారు. ఈరోజు 33 kV మేమే పనిచేస్తా ఉన్నాం. పోల్ టు పోల్ వర్క్ మేమే చేస్తా ఉన్నాం. పోల్ల మీద స్తంభాల మీద పిట్టల్లాగా రాలిపోతుంది మా కార్మికులు. అయినా ప్రభుత్వం ఈ రోజు స్పందించకపోవడం దారుణమైనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వాన్ని వీళ్ళు తిడుతురు, వీళ్ళేమో మళ్ళీ పట్టించుకోవడం లేదు. మమ్మల్ని పిలిచి చర్చలకు పిలిచి మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం. దాదాపు ఆర్టిజన్స్ అనే వాళ్ళు లేకపోతే విద్యుత్ శాఖలో అంతరాయం జరిగే ఛాన్స్ ఉంటుంది. ఫ్రీ కరెంట్ కావచ్చు, అన్నిటికీ కూడా అంతరాయం అవుతుంది. ఆయన ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదు మిమ్మల్ని? మరి 100% ఇంటరప్షన్ వస్తుంది. ప్రజలకు ఇబ్బంది అవుతుంది, రైతులకు ఇబ్బంది అవుతుంది. రైతులకు ఇబ్బంది అవుతుందనే మేము ఎండాకాలంలో సమ్మెకు పోవాలి. మా ఉద్యోగులందరూ కూడా ఎండాకాలంలో మార్చి ఏప్రిల్లో పోదామన్నారు. కానీ రైతులు 6 నెలల నుంచి పంటలేసి లాస్ట్ దశలో ఉన్నారు. మనకు అన్నం పెట్టే రైతన్నలను ఇబ్బంది పెట్టద్దన్న ఉద్దేశంతో మేము ఇప్పటి వరకు ఆగడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వానికి సానుకూలంగా మేము ఉన్నప్పటికీ సానుకూలంగా ప్రభుత్వం స్పందిస్తలేదు. కాబట్టి ఈ రోజు మేము ఈ డెసిషన్ తీసుకోబోతా ఉన్నాం. డిమాండ్స్ ఏంటన్నా మీ ఆర్టిజన్స్? ఏమీ లేదు, 1 రూపాయి కూడా ఆర్థిక భారం పడని డిమాండ్. కన్వర్షన్ చేయాలి విద్యా అర్హతను బట్టే. మాకు విద్య లేదంటలేం, మేము టెక్నికల్ కాదంటలేం. టెక్నికల్ ఉంటేనే మమ్మల్ని తీసుకున్నారు, కానీ అప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా తీసుకుంటారు. కాబట్టి మా సర్వీస్ ను గుర్తించి దాదాపు 22 సంవత్సరాల నుంచి విద్యా సంస్థలో పనిచేస్తా ఉన్నాం. కాబట్టి మా విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ చేయాలన్న డిమాండ్ తోటి ఈరోజు ఒకే డిమాండ్ తోటి వచ్చినాం. లేదు మీరు దపదపాలు చేస్తామంటే సర్వీస్ రూల్స్ అమలు చేయండి, అబ్జార్ప్షన్ చేసుకుంటా అన్నారు. గత ప్రభుత్వం ఫస్ట్ ఇచ్చినటువంటి ఆర్డర్ ను క్యాన్సిల్ చేసింది, మళ్ళీ 2వ ఆర్డర్ ఇచ్చింది. కోర్టు కూడా మాకు అనుకూలంగా తీర్పిచ్చింది, అబ్జార్ప్షన్ చేసుకోవచ్చు అని చెప్పింది. అయినప్పటికీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. మాకు రావాల్సినటువంటి హక్కులు రావడం లేదు. కాబట్టి ఈ దాకా వచ్చినాం. మేము ఈ సంస్థలో చేయబట్టి ఒక 20 సంవత్సరాల నుంచి ప్రాణాలకు పణంగా పెట్టి పనిచేస్తున్నాం. ఈరోజు కరెంటు తీగల మీద ఏలాడుకుంటూ చనిపోయేది కూడా ఆర్టిజన్ కార్మికుడే. ఇవాళ అడవిలో ఏటునగరం అడవి, ఆదిలాబాద్ అడవిలో కరెంటు లైన్ తెగిపోతే ఆ వర్షం పడ్డా, చలి ఉన్నా, ఎండ ఉన్నా ఆ కొండల ప్రాంతంలో పోయి వాగులు దాటుకుంటూ వంకలు దాటుకుంటూ పోయి మొత్తం ఆ ఇన్సులేటర్లు అన్ని మోసుకుంటూ పోయి ఈరోజు ఆ కండక్టర్ను అతికించే పని చేసేది కూడా ఆర్టిజన్ కార్మికుడే. ఇలా మేము అడిగేది ఒక్కటే, మేము ఇవన్నీ పనులు చేసుకుంటూ 20 సంవత్సరాలకు గొడ్డు చాకిరీ చేసి ఈరోజు రిక్రూట్మెంట్ లేక కూడా చేయాల్సిన పనికి ఉండే పనిభారం పెంచుకొని కూడా పనిభారంతో కూడా పనిచేస్తున్నాం. అటువంటి మేము ఆర్థిక భారం అవసరం, మాకు జీతాలు పెంచమని మేము అడుగుతలేమండి. మాకు ఒకే సంస్థలో ఒక దగ్గర పనిచేసే వ్యక్తి అతనికి ఒక రూలు, నాకు ఒక రూలు ఎందుకు? ఇప్పుడు నలుగురం పనిచేస్తున్నాం ఒకే ఆఫీస్ లో, ఒకే పని చేస్తున్నామండి. ఒకే పని చేసే కాడ అతనికి ఒక రూల్, నాకు ఒక రూల్ ఎందుకు? అతనికి ఒక రకమైన క్యాడర్షిప్, నాకెందుకు ఒక రకమైన క్యాడర్? ఈ రోజు ఎక్కడ లేని ఒక పేరు తీసుకొచ్చి మాకు ఆర్టిజన్ ఒక పేరు పెట్టి మేము అడిగేది అదే, మాకు ఆర్టిజన్ అనే పేరు వద్దు. మాకు డిపార్ట్మెంట్ లో మాకు క్వాలిఫికేషన్ ప్రకారం కన్వర్షన్ ఇవ్వడానికి ఉంది. దాంతో పాటు ఆర్థిక భారం లేకుండా రూపాయి జీతం పెంచగానే మాకు మాకు కన్వర్షన్ అనే పదంతో మాకు ఏపీఎస్సీ రూల్స్ ప్రకారం ఉన్న ఎగ్జిస్టింగ్ రూల్స్ తోటి మాకు నౌకర్యం అని అడుగుతున్నాం. అంతే తప్ప రెగ్యులర్ వాళ్ళకంటే ఎక్కువ పని చేస్తారు మేము. ఎందుకంటే గతంలో వాస్తవానికి పక్క రాష్ట్రాల్లో అయితే తమిళనాడు ఉంది, గుజరాత్ ఉంది, పక్క రాష్ట్రాల్లో కూడా ఇంతకుముందు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా మన రాష్ట్రంలో కూడా బీపీ నెంబర్ 36 ప్రకారం చేసిళ్ళు, విలేజ్ వర్కర్స్ అని ఉండే వాళ్ళకు కూడా చేసిళ్ళు. ఆ ప్రకారం అదే విధంగా మా వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇవాళ ఒక కార్మికుడు ఇన్నేళ్ళు, ఒక 20 ఏళ్ళు నమ్మకంగా ప్రాణాలకు తెగించి ఈ సంస్థలో పనిచేసిన తర్వాత రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఒక బెనిఫిట్ లేదండి. ఎందుకు లేదంటే రూల్స్ వేరున్నాయి. ఆయనకు అవతల పోయే అతనికి రూల్స్ ఒక రకం ఉన్నాయి, ఇక్కడ రూల్స్ ఉన్నాయి. మా రూల్స్ ప్రకారం మాకు బెనిఫిట్స్ పూర్తి స్థాయిలో లేవు. మేము ఏమన్నా అంటే జస్ట్ రూల్స్ మార్చమని, ఆర్థిక భారం మాకు పడే విధంగా ఎటువంటిది కూడా మాకు అవసరం లేదు. మేము అడిగేది ఏంటంటే రిటైర్మెంట్ అయ్యి ఎవరైతే బయటికి వెళ్తున్నాడో అతను నవ్వుకుంటూ పోవాలి. ఎందుకంటే 20 ఏళ్ళు గుడ్డు చాకిరీ చేసి ప్రాణాలకు పణంగా పెట్టి ఇలా సబ్ స్టేషన్ అనేది ఊరవతలు ఉంటుందండి. ఊరవతలు ఒక్కడే పని చేస్తాడు. ఊరవతల ఒక మనిషి అనేటోడు ఉండడు. ఒక్కడు ఊరుకు కాపలాగా ఊరుకు వెలిగించుకుంటా ఆయన ఒక్కడే ఆడ ఉండి అన్ని రకాలుగా సమాజానికి, సంస్థకు అన్ని రకాలుగా సేవ చేస్తున్న వ్యక్తికి తను రిటైర్మెంట్ అయిపోయి వెళ్ళేటప్పుడు నవ్వుతూ పోయేటట్టు మేము చేయమని అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. మేము అడిగేది ఒక్కటే, మీరు రూల్స్ చేస్తే రిటైర్మెంట్ అయ్యే వ్యక్తి టైంకి కొంచెం ఆయనకి ఏదైనా బెనిఫిట్స్ వస్తాయి. రేపు పొద్దున పెన్షన్ అదేదో కొంచెం రకాలు ఉంటాయి. వీటన్నిటి కూడా రావాలి. ఇంకోటి ఏంటంటే మేము లీవ్స్, వాళ్ళకో రకమైన లీవ్స్ ఉంటాయి, మాకో రకమైన లీవ్స్ ఉంటాయి. మళ్ళీ మాకు పనివారం ఎక్కువ మాకు. ఎందుకంటే రిక్రూట్మెంట్ లేక దగ్గర 10-15 ఏళ్ళ కాంచి రిక్రూట్మెంట్ లేక అక్కడ వాళ్ళకు మాకు ఉన్న వ్యత్యాసాలే కాకుండా ఇక పనిభారంతో పనిచేసినా కూడా లీవ్స్ కాడ కూడా మాకు వ్యత్యాసం. వాళ్ళకు అన్ని రకాల లీవ్స్ ఉంటాయి, మాకు అన్ని రకాల లీవ్స్ ఉండవు. ఇలా ఇయ్యాలనేది లేదు మాకు.
ఏది ఉన్న ప్రజెంట్ ఉన్న రూల్స్ ప్రకారం ఉన్న ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారం ఉన్న ప్రతి హక్కు కూడా మాకు రావట్లేదు. కానీ మేము అడిగేది ఒకటే అండి, మాకు ఆర్థికంగా మేము జీతాలు పెంచమని అడగట్లేదు, కొంతమంది కోరికలు ఏది అడగట్లేదు. మమ్మల్ని ఇప్పటికిప్పుడు మా ఏజ్ స్కేల్ ఇవ్వండి, సబ్ యూనిట్ స్కేల్ ఇవ్వండి, లేకపోతే ఇంకేదో అడుగుతలేం. మాకు ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారం కన్వర్షన్ చేయండి. ఇలా సీనియర్ కార్మికుడు ఎవరైతే ఉన్నారో ఏడుపుతోటి డిపార్ట్మెంట్ దాటిపోతున్నాడు అతను. ఇలా సబ్ స్టేషన్ లో పనిచేస్తే ఆ సబ్ స్టేషన్ లో ఉన్న విద్యుత్ తీగల కింద మేము పనిచేస్తే రేడియేషన్ తోటి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డ్యూటీ ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత ఎన్నో మెదడుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కిడ్నీలకు సంబంధించిన అన్ని రకాల రేడియేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ తోటి ఇలా కార్మికుడు రిటైర్మెంట్ నుంచి పోగానే బతకాలన్నా చావాలనే పరిస్థితిలో పోతున్నాడు. వేరే పని చేసే పరిస్థితి లేని పరిస్థితి. ఈ నుంచి పోగానే వచ్చే పెన్షన్ ఏమి ఉండదు, ఏది ఉండదు. రేపు పొద్దున ఎట్లా బతకాలి, అతను పిల్లలు ఇట్లా వాళ్ళని ఎట్లా సాగుకోవాలి, వాళ్ళకి ఎట్లా పెళ్లి చేయాలి. కాబట్టి మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అన్నారు, మేము ఒకటే చెప్తున్నాం. ఈ సభల ద్వారా కానీ మేము చేసే ధర్నాల ద్వారా కానీ ప్రభుత్వాన్ని చెప్పేది మీరు ప్రజాప్రభుత్వం అన్నారు, పౌర హక్కుల్ని కాపాడదామన్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో రాకముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు ఏమని, మేము కేసీఆర్ గారు నిర్బంధం విధిస్తున్నాడు, ధర్నా చౌకులు ఇక్కడ ధర్నాలు చేసే పరిస్థితులు లేవని ఇక్కడనే ఈ ధర్నా చౌకులని రేవంత్ రెడ్డి గారు ఎక్కి దూకిండు, బారికేళ్ళు ఎక్కి దూకిన పరిస్థితులు ఉండే. అటువంటి వ్యక్తి ఆయన ఏమన్నాడు, మేము అందరి ఉద్యోగుల హక్కులు కాపాడుతాం, విద్యార్థుల హక్కులు కాపాడుతాం, ఆర్టీసీలో వాళ్ళని అణిచివేసారు అదేదని ఎన్నో స్పీచ్లు ఇచ్చారు. ఇలా మేము రేవంత్ రెడ్డి గారిని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ బట్టి విక్రమ్ గారు కానీ మీరే ఎంపీలు ప్రజాప్రభుత్వం అన్నారు, మా డోర్లు ఎప్పుడు తెలిసే ఉంటాయి అన్నారు. కానీ మీ డోర్ దగ్గరికి వస్తే అపాయింట్మెంట్ లేని పరిస్థితి. మా నాయకులు, రాష్ట్ర నాయకులు వచ్చి ఒక అప్లికేషన్ ఇద్దామని కూడా మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. ఈ రోజు ఇంకోటి ఏంటంటే, మేము ఇంత ప్రాణాలకు తెగించి పనిచేస్తా ఉంటే ఒక మీటింగ్ పెడతారండి డిప్యూటీ సీఎం గారు, పెట్టి అలా ఎంప్లాయీస్ పిలుచుకొని మీటింగ్ పెట్టి ఆ సభ మొత్తంలో సంస్థలో పనిచేసే ఉద్యోగులలో ముఖ్యంగా ప్రాణాలు తెగించి పనిచేస్తున్న మా ఆర్టిజన్ అనే పదాన్ని పలకడండి. అంటే మా యొక్క ఆర్టిజన్ అనే పదాన్ని పలకడానికి కూడా డిప్యూటీ సీఎం గారు ఇంత మదన పడుతున్నాడండి, నిర్లక్ష్యం వహిస్తున్నాడంటే రేపు పొద్దున మాకు ఏది మా భవిష్యత్తు ఏంది? మా భవిష్యత్తు అంధకారంలో పోతాం. మేము వెలుగులు ఇస్తున్నామండి సమాజానికి. మేము రాత్రి కూడా ఊరవతల సబ్ స్టేషన్లో ఉండి మేము డ్యూటీ చేసుకుంటా వెలుగునిచ్చుకునే మాకు మా వెలుగు లేకుండా మా భవిష్యత్తు లేనట్టు ఉంటే మేము పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా హక్కుల సాధన కోసం ఈ రోజు సభ జరిగిన తర్వాత సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము సమ్మెలోకి వెళ్తాం. ఎందుకంటే ప్రభుత్వం కనుక ప్రజాప్రభుత్వం అయితే ఖచ్చితంగా మా మీటింగ్ ద్వారానైనా చర్చలోకి పిలవాలి. చర్చలోకి పిలిచి మా యొక్క సమస్యల మీద చర్చించి త్వరలోనే న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా సమ్మెలోకి వెళ్తాం. విద్యుత్తును స్తంభింపజేసి ఖచ్చితంగా మా యొక్క ఆర్టిజన్ ఉద్యోగుల పవర్ ఏందో మేము ఖచ్చితంగా చూపిస్తాం. అలా చెప్పండి, దాదాపు ఎన్నో రోజులుగా పోరాటం చేస్తూ వస్తా ఉన్నారు. అటు ఆ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో కూడా చేసారు, అప్పుడు స్పందిస్తలేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్న పరిస్థితి. ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్న దాంట్లో ఆర్టీసీ కార్మికుల తర్వాత విద్యుత్ సంబంధించిన కార్మికులు ఉంటారు. అయినా ఎందుకు ఈ ప్రభుత్వం కూడా ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తుందంటే ఏం చెప్తాను? నేను ఒక విద్యుత్ సంస్థలో ఉద్యోగం పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. కానీ తెచ్చుకున్న తెలంగాణలో కొట్లాడి ముందంచెలో తెచ్చుకున్న తెలంగాణలో మాకే నష్టం జరిగింది, మాకే ద్రోహం చేసిరు. పోనీ మేమే ప్రభుత్వం తెచ్చుకున్నాం, కానీ తెలంగాణ ప్రభుత్వంలో మొట్టమొదటి 5 ఏళ్ళు సైలెంట్ గా ఉన్నాం. సరే, రెండో గవర్నమెంట్ అని చేస్తని చెప్పి అట్లా కూడా సైలెంట్ గా ఉన్నాం. 2 గవర్నమెంట్ పోయినాయి. ఆ 2 గవర్నమెంట్లలో మాకు ఒక CMD గారు ఉండే ప్రభాకర్ రావు అని, ఆయన చేసిన పుణ్యమే ఇదంతా. 1946 అంటే అప్పటికి మనకు భారతదేశానికి స్వతంత్రం రాలేదు. రాకముందు చట్టం మాకు అమలు చేసిండు. ఇదేందని అడిగితే అరెస్టు, నిర్బంధాలు. ఆ 10 సంవత్సరాలు అయిపోయింది. ఆ 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్కి వచ్చినప్పటికి రేవంత్ రెడ్డి ఆయన సమక్షంలో CMD ప్రభాకర్ రావు దొంగ అన్నాడు. వాస్తవానికి దొంగ అన్నాం మేము కూడా. కొంతమంది ఆయనకున్న అనుకూలస్తులు ఉండి దొంగని మావనంటావా మేమనంటావా అని చెప్పేసి కొంతమంది రోడ్లెక్కి కూడా బట్టలు చింపుకుర్రు. అది కాదు, మేము ప్రజాపాలన ప్రభుత్వం అనుకొని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. నేను ఒక ఉద్యమకారుడు ఉండి పోయిన తెలంగాణ ప్రభుత్వంలో ఒక మినిస్టర్ ప్రధాన అంచనా పనిచేసి అయినా సరే మేము మా హక్కులు మేము సాధించుకోలేకపోయినాం. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ప్రజలకు పనిచేసే ఉద్యోగంలో మేము ఉన్నాము, ప్రభుత్వానికి బాసగా నిలిచే ఉద్యోగంలో మేము ఉన్నాము. అటువంటిది మమ్మల్ని నిర్లక్ష్యం వహించి మమ్మల్ని అంటరానితనం కింద చూసి చాలా ఇబ్బందులు పెట్టి మాకున్న హక్కును కొల్లగొట్టి అటు ఆ ప్రభుత్వం కానీ ఇటు ఈ ప్రభుత్వం కానీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మేమంటే ఎవరో అన్నారు తెలుగు ఆర్టిజన్ అంటే దానికి చెప్పుకోవడానికి మాకే సిగ్గు అవుతుంది. ఒక విద్యుత్ సంస్థలో ప్రమాద స్థాయిలో పనిచేసే వ్యక్తిని కళాకారుడు అంటే మేము ఆటలు ఆడిపిస్తావా, బుర్ర కథలు చెప్తావా, ఏమన్నా సోయిందా పేరు పెట్టడానికి ఏమన్నా సోయిస్ ఒక ఉన్నదా? పోనీ సంస్థలో బేసికల్ గా పునాది కాంచి
సంస్థలో బేసికల్ గా పునాది నుంచి పనిచేసి అధిక స్థాయి హై క్యాడర్ వరకు మేమే పనిచేసి అక్కడ ఆఫీసర్ అంటే లక్షల జీతం ఉన్న వాళ్ళు కూడా జీరో ఎన్పి పని అక్కడ పనిచేసి కూడా మా వాళ్ళే ఉంటారు ఎమ్మటి మా వాళ్ళే పనిచేయాలి తప్ప వాళ్ళకి లక్షల జీతాలు సెక్యూరిటీలు ఏసీలు కూలర్లు కార్లు ఇంకా మన్ను మశాన వగైరా లక్ష ఖర్చు పెడతారు వాళ్ళు. శ్రమ కాదు దోచుకుంటారు శ్రమను మాది మా శ్రమను దోచుకొని ఇబ్బందులు పెట్టి మెడ మీద కత్తి పెట్టి ఉద్యోగాలు చేపిస్తారు మాకు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా మేము చేసే ఉద్యోగం కాకుండా అదన ఉద్యోగం చేపిస్తారు మాతో. ఇంకా అలాంటిది ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అన్నారు కాబట్టి ఎస్ నేను బరాబర్ అంటాను ప్రజాప్రభుత్వం నేను బరాబర్ నేను కూడా చెప్తున్నా. ఎందుకనంటే మా హక్కును మాకు ఇస్తే మీరు ప్రజాప్రభుత్వం అవుతారు, మా హక్కు మాకు రాకనే మీరు ప్రజాప్రభుత్వం ఎట్లయితే పోనీ మీరు ముఖ్యమంత్రిగా మీరు పెద్దన్న పాత్ర తండ్రి పాత్రలో ఉన్నారు, మాకు ఆకలి అవుతున్నప్పుడు మీరు పోబెట్టరా మా కడుపులు ఎండబెట్టి చూస్తారు మీ పస్తులు అయితే. కాబట్టి ఈ రోజు నుంచి మేము బహిరంగ సమావేశం కుటుంబాలతో పెట్టుకొని మా చివరి బాధ ఎలా తీసుకొని ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ రోజు అయినా సరే ఖచ్చితంగా ఈ సమావేశం అయిపోగానే విద్యుత్ సంస్థకు వెళ్ళి సమ్మె నోటీస్ కూడా పక్కా ఇస్తున్నాము. సమ్మె నోటీస్ ఇచ్చేసి ఖచ్చితంగా దాని టైం ప్రకారం సమ్మెలోకి వెళ్ళడం కూడా జరుగుతుంది. ఇకనైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి అటు ముఖ్యమంత్రి గారు కానీ ఇటు యాజమాన్యం కానీ మా పరిస్థితిని అర్థం చేసుకొని మా సమస్య పరిష్కారం విధంగా నడాలని కోరుకుంటాం. ఒకప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు ఉన్నాడు రేవంత్ రెడ్డి, మీకు సపోర్ట్ గా ఉన్నాడు, ప్రతి పోరాటంలో మీకు సిద్ధంగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు మీ పట్ల ఎందుకు అశ్రద్ధగా ఉన్నాడు, ఎందుకు అసలు పట్టించుకోకుండా? రేవంత్ రెడ్డి గారు కూడా మా పట్ల ఉన్నారు, ప్లస్ బట్టి విక్రమార్క కూడా మా పట్ల బాగానే ఉన్నారు. ఏదో అసమ్మతి ఉన్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత మేమంటే ఎవరో తెలియదు అన్నట్టుగా ఊహిస్తారు వాళ్ళు, మేమంటే ఎవరో తెలియదు అన్నట్టుగా మాట్లాడుతారు. కాబట్టి కొన్ని చెప్పుడు మాటలు వింటారు వాళ్ళు. ఆ చెప్పుడు మాటలు వింటే వీళ్ళ ప్రభుత్వానికి వీళ్ళే నష్టం చేసుకుంటారు, వీళ్ళ గొంతులు వీళ్ళే తోడుకుంటారు. కాబట్టి రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్ల వరకైనా మా సమస్య పూర్తి పరిష్కారం చేస్తే సరే, లేదంటే నేనే ప్రచారానికి రెడీ అయ్యి నేనే తిరుగుతా ప్రతి ఊరు. ఎందుకంటే మేము ఎంతో విధంగా ప్రచారం చేసి నేను స్థానికంగా 200 ఓట్లు వేపించిన, ఇలా తలుచుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 నుంచి 2 లక్షల ఓట్లు ఉన్నాయి. మా వద్దా ఓట్లు మీకు ఆర్టిజన్సే ఇలా మా బంధుమిత్రులతో కలుపుకుంటే దగ్గర 4 లక్షల ఓట్లు ఉన్నాయి మాకు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేసేసి ఈ సర్పంచ్ ఎలక్షన్ల వరకైనా సార్ మా సమస్య పరిష్కార విధంగా ఆలోచించాలని కోరుకుంటున్నాను.